హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ పరమశివుడు, అలానే విష్ణువు ఆశీస్సులు మీ మీద ఉండాలని, మీకు అంతా మంచే జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, యాక్చువల్‌గా నేను ఇంతకు ముందు ఎప్పుడూ కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా రీడింగ్ అయితే చేయలేదండి. అంటే టైమ్ టు టైమ్ చాలా సార్లు గాడ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేశాను కానీ, బట్ ఇలా కార్తీక పౌర్ణమికి మాత్రం ఎప్పుడూ రీడింగ్ అయితే చేయలేదు. బట్ ఈసారి నాకేమనిపించిందంటే, కార్తీక పౌర్ణమికి కూడా మీకేంటంటే లార్డ్ శివ నుంచి గైడెన్స్ లాగా ఒక వీడియో చేస్తే, మేబీ మీలో చాలా మందికి సిట్యుయేషన్స్ గురించి అర్థమవుతాయి. అలానే మీరు కూడా ఏంటంటే కొంత పాజిటివ్‌గా ఫీల్ అవుతారు అని నాకనిపించింది. అందుకే నేనేంటంటే ఇలాంటి రీడింగ్ అయితే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. సో, యాక్చువల్‌గా కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసం అండి. మీ అందరికీ తెలుసు. అంటే ఈ మాసం అనేది శివుడికి మాత్రమే కాదు, విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఇదేంటంటే చాలా స్పెషల్ అండి. నార్మల్‌గా ఈ మాసంలోని ఇంట్లోని కానీ, దేవాలయాల్లో కానీ ఎప్పుడూ దీపాలతో కళకళలాడుతూనే ఉంటుంది. సో, మరి ఇంత పవిత్రమైన మాసం గురించి అంటే మనం పర్టిక్యులర్‌గా మాట్లాడుకునేదేం లేదు. నిజానికి ఈ కార్తీక పౌర్ణమి రోజు మహాశివరాత్రితో సమానమైన రోజండి. అంటే అంత పవిత్రమైన రోజు. ఈ రోజున దీపం కానీ వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు ఆర్ పాపాలు అవన్నీ కూడా పోతాయి అని చెప్తారు. చాలా మందేంటంటే రుద్రాభిషేకాలు చేస్తారు. కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. అలానే ఎవరి ఇంటి ప్రకారం వాళ్ళేంటంటే పూజలు, వ్రతాలు చేస్తారు. సో, అందుకే నాకేమనిపించిందంటే ఇలాంటి ఒక రోజుకి సంబంధించి అంటే ఒక రీడింగ్ చేస్తే బావుంటుందని అనిపించింది. సో, ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ పరమశివుడు మీకసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? గైడెన్స్ ఏంటసలు? సో, మీ లైఫ్‌లోనేంటంటే మీరు చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు కొన్నేంటంటే మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంటారు. కొన్ని మాత్రం మీ వల్ల అవ్వదు. సో, అలా చూసుకున్నట్టయితే అసలు లార్డ్ శివ మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అంటే మీరు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? గుడ్ ఆర్ బ్యాడ్ ఏం జరిగినా సరే వాటిని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి? సో, ఇలాంటి విషయాల గురించయితే ఈరోజు నేను రీడింగ్‌లో మాట్లాడతాను. మీరు చూసినట్టయితే నేను ఈరోజు 2 కార్డ్ సెట్సే పెట్టాను. సో, 2 కార్డ్ సెట్స్ కూడా 2 డిఫరెంట్ లార్డ్ శివ కార్డ్స్ అయితే పెట్టాను. మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో ఆ కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోండి. లేదు 2 చూడాలి అనిపించినా పర్వాలేదు. గైడెన్స్‌కి సంబంధించి రీడింగ్ కాబట్టి మీరు 2 పిక్ చేసుకున్నా ఏం కాదు. సో, ఫస్ట్ కార్డ్ సెట్‌కయితే సర్పెంటైన్ పామ్ స్టోన్ పెట్టాను. సెకండ్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ పెట్టాను. సో, ఈవెన్ మీరేంటంటే కార్డ్స్ ప్రకారం చూజ్ చేసుకోలేకపోతే క్రిస్టల్స్ ప్రకారం అయినా చూజ్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ పరమశివుడు అసలు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అంటే అసలు యాక్చువల్‌గా గైడెన్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ లార్డ్ శివ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇంకా మీ లైఫ్‌లో ఒక సైకిల్ అయితే ఎండ్‌కొచ్చిందనే చెప్పాలి. అది ఏదైనా కూడా అవ్వొచ్చండి. అంటే ఒక సిట్యుయేషన్‌లో మీరు చాలా సఫర్ అయ్యి ఉంటారు.
చాలా స్ట్రగుల్ తీసుకొని ఉంటారు. అంటే ఆ పెయిన్ అనేది రియల్‌గా ఫీల్ అయ్యి ఉంటారు. సో, ఇదంతా ఎందుకు జరిగింది అంటే, మీ కర్మ క్లియర్ చేసుకోవడం కోసమే జరిగింది. మీరు ఏ ప్రైస్ అయితే పే చేయాలో అది ఆల్రెడీ పే చేశారు. సో, ఇంకా ఈ సిట్యుయేషన్ అయితే ఎండ్ అవుతుంది. దీని నుంచి అయితే మీరు ఫ్రీ అవుతారు. అంటే నాకు తెలిసి ఈ సిట్యుయేషన్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఎలాంటి స్ట్రగుల్ తీసుకుంటారు, ఎంత సఫర్ అవుతారని మీకు కూడా తెలీదు. బట్ ఇదైతే జరిగింది. సో, దీనివల్ల ఏంటంటే మీరు చాలా సఫర్ అయ్యారండి. కానీ ఇంకా ఈ సిట్యుయేషన్‌లో మీకు సఫరింగ్ అయితే ఉండదు. ఇది ఆల్‌మోస్ట్ ఎండింగ్‌కొచ్చేసింది. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీ డెస్టినీని మీరేంటంటే చేంజ్ చేసుకోవడానికి కానీ, ఆర్ మీరిక్కడ ఒక పాత్‌ని చూజ్ చేసుకోవడానికి కానీ, లార్డ్ శివ మీకొక ఛాన్స్ అయితే ఇస్తారంట. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ ఒక డెసిషన్ అయితే తీసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఏది ఏమైనా మీరు పే చేయాల్సిన ప్రైస్ అయితే పే చేసేసారు కాబట్టి, మీ కర్మ అయితే కొంత మీరు క్లియర్ చేసుకున్నారనే చెప్పాలి. సో, ఈ సిట్యుయేషన్‌లోనే మీకు ఫైనల్‌గా రిలీఫ్ అయితే దొరుకుతుంది. మీ లైఫ్‌లోనేంటంటే మీరు ముందుకు వెళ్ళడానికి మీకు ఇంకొక ఛాన్స్ వస్తుంది. సో, లార్డ్ శివ అయితే మాత్రం మీకు సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో. అఫ్‌కోర్స్ ఇది జరగడానికి ఉంది, జరిగిందండి. మీ కర్మాని మీరేంటంటే ఈ విధంగా అయినా క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే మీరు ఇది ఫేస్ చేశారు. సో, కర్మ అనేది కొంతవరకు క్లియర్ అయిపోయినట్టే. సో, దానివల్ల ఈ సిట్యుయేషన్ కూడా ఇంకా ఎండ్ అయిపోతుంది. సో, మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ లైఫ్‌లో ఒక్కొక్క టైప్ సిట్యుయేషన్స్ ఉంటాయి. అందరికీ సేమ్ ఉండదు కదా! సో, మీ లైఫ్‌లో మీరు ఎక్కువ స్ట్రగుల్ తీసుకుంటున్నారు, సఫర్ అవుతున్నారు, అంటే మీ వల్ల అవ్వట్లేదు అని ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఫీల్ అవుతుంటే ఇంకా ఆ సిట్యుయేషనే ఎండింగ్‌కొచ్చేసిందని మీరు అనుకోవచ్చు. ఆ ఎండింగ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. బట్ మీ డెస్టినీని మీరేంటంటే ఇక్కడ మాత్రం చూజ్ చేసుకోవడానికి అవుతుంది. ఇది వన్స్ ఎండ్ అయిపోయిన తర్వాత. సో, ఏది ఏమైనా సరే మీరు కొంతవరకు ఫ్రీ అవుతారని మాత్రం నేను చెప్పగలనండి. మీకేంటంటే ఇప్పుడు కొంచెం ఈజీగా అనిపిస్తది. ఎందుకంటే ఇది మీకు ఇప్పటివరకు ఒక బర్డెన్‌లా ఉంది. కానీ ఇక్కడి నుంచయితే అది ఉండదు. సో, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఎండింగ్ అనేది ఎలా అయినా ఉండొచ్చండి. దానికి గుడ్ ఆర్ బ్యాడ్ ఎండింగ్ అని నేను చెప్పను కానీ, కర్మ క్లియర్ అవ్వడం వల్ల మీరు మాత్రం రిలీఫ్‌గా ఫీల్ అవుతారు అని నేను చెప్పగలను. సూన్ ఆర్ లేటర్ ఇది మీరు క్లియర్‌గా నోటీస్ చేస్తారు. మీకే క్లారిటీ వస్తుంది. సో, అసలు ఇంకా చూద్దాం ఫర్దర్‌గా అసలు లార్డ్ శివ నుంచి గైడెన్స్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే మీకు లార్డ్ శివ అంటే చాలా ఇష్టం ఉండొచ్చు. ప్రతిరోజు కూడా ప్రేయర్స్ చేస్తూ ఉండొచ్చు. మీలో చాలా మందేంటంటే శివుడికి భక్తులుంటారండి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆంజనేయ స్వామికి శ్రీరాముడంటే ఎలాంటి భక్తుందో, అంటే అక్కడ ఏ స్వార్థం ఉండదు. అంటే మనసులో ఏదో పెట్టుకొని తన కోరికలు తీరుతాయి, లేకపోతే తన పరిస్థితులనేవి మారుతాయి, అలాంటి భక్తి కాదండి. సో, అలానే సేమ్ వేలో లార్డ్ శివకి కూడా మీకు మీరు అంతలా డెడికేట్ అవ్వాలండి. అంటే ఏదో వర్షిప్ చేస్తున్నారంటే చేస్తున్నారు. ఎవ్రీ డే ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో, మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి, మీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలి, మీ లైఫ్ మంచిగా ఉండాలి అని కాదండి. ఏ విషెస్ లేకుండా ఆర్ ఎలాంటి ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో లార్డ్ శివకైతే ప్రేయర్స్ ఆఫర్ చేయొద్దండి. అంటే ఇక్కడ నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, అతనికన్నీ తెలుసండి. లార్డ్ శివకి తెలియనిదంటూ ఏం లేదు. సో, మీ ప్రాబ్లమ్స్ ఏంటి? సో, దానికి సొల్యూషన్ ఏంటి? మీ లైఫ్‌లో ఏం జరిగితే మీరు హ్యాపీగా ఉంటారు? ఏం జరిగితే మీరు సఫర్ అవుతారు? అన్నీ తెలుసు. సో, అన్నీ తెలిసిన దేవుడికి మీరు ఇంకా కొత్తగా చెప్పేదేముంటుంది? మీరేంటంటే అతనికి మనస్ఫూర్తిగా ప్రేయర్స్ ఆఫర్ చేస్తే చాలండి. ఖచ్చితంగా మీ సమస్యలనేవి ఏదో ఒక రకంగా తొలగిపోతాయి. కానీ వాటి కోసమనే మీరేంటంటే ప్రేయర్స్ మాత్రం చెయ్యొద్దు. మీలో అలాంటి డెడికేషన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. మేబీ నాకు తెలిసి మీలో కొంతమందేంటంటే ఆ విధంగానే ప్రేయర్స్ చేస్తూ ఉండొచ్చు. బట్ అది చాలా సెల్ఫిష్ అండి.
ఇప్పుడు గాడ్‌కి ప్రతీదీ తెలుస్తుంది. సో, గాడ్‌కి బేసిక్‌గా మనం చెప్పేదేం లేదు. అయితే మన కర్మ ఫలితం వల్ల కొన్ని అనుభవిస్తూ ఉంటాం. సో, దానికి ఏ గాడ్ కూడా ఏం చేయలేరు. గాడ్‌ని ఇక్కడ బ్లేమ్ చేయడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో దానికి మనం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ మనం ఒక తప్పు చేస్తున్నామని మనకు తెలిసినప్పుడు అది చేయకుండా ఆగిపోతే అసలు మనం ఎందుకు కాన్సిక్వెన్స్ అనేది ఫేస్ చేస్తాం? లేదు ఒకటి చేసేసాం మనకి తెలియక. సో, తెలిసిన తర్వాతైనా దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే, అలాంటి సిట్యుయేషన్స్ ఎందుకు ఫేస్ చేస్తాం? సో, తప్పు చేస్తున్నప్పుడు మనకి తెలియాలండి. మనం తప్పు చేస్తున్నాం, అలా చేయకూడదు అని. ఒకవేళ చేసేసిన తర్వాత తెలిసినా దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ, సో, మనం ఏంటంటే అయిపోయిందిలే అనుకోని తప్పించుకోవాలనుకుంటే ఏమవుతుంది? సో, దానివల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. శివుడికి ఏంటంటే ఎలాంటి కోరికలు కానీ, అతనికి ఏంటంటే ఎలాంటి ఆడంబరాలు కానీ నచ్చవండి. అలా అని చెప్పి అంత సెల్ఫ్‌లెస్‌గా ఎవరు ఉండకపోవచ్చు. బట్ ఎంతో కొంతైనా సరే మన వరకు మనం ఏంటంటే హానెస్ట్‌గా ఉండడం అనేది కరెక్ట్. మన ఆలోచనలనేవి చెడుగా ఉన్నప్పుడు మన చుట్టూ కూడా అదే మనం చూస్తాం. ఇప్పుడు మన మనసులో ఏమీ లేదనుకోండి, ఆ టైంకి ఏదో చెడు జరుగుతున్నట్టున్నా అది టెంపరరీ అంతే. తర్వాతైనా సరే అంతా మంచిగా ఉంటుందండి. సో, మీరేంటంటే అట్‌లీస్ట్ లార్డ్ శివకి ప్రేయర్స్ ఆఫర్ చేసినప్పుడైనా మనసులో ఏదో పెట్టుకొని అంటే ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి మాత్రం చెయ్యొద్దు. సో, ఇదైతే మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటేంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మీ సపోర్ట్ కావాలి అంటే సపోర్ట్ చేయండి. అంటే సపోర్ట్ అనేసరికి ఫినాన్షియల్‌గా సపోర్ట్ అని కాదండి. కొన్నిసార్లు ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా బిగ్ థింగ్ అండి. వాళ్ళేం ఫేస్ చేస్తున్నారో మీకు తెలీదు కాబట్టి ఆ టైంకి ఎమోషనల్ సపోర్ట్ అవసరం అంటే ఎమోషనల్‌గా సపోర్ట్ చేయండి. ఈ ఎమోషనల్ సపోర్ట్ అనేదేంటంటే ఓన్లీ పేరెంట్స్‌కి, సిబ్లింగ్స్‌కనే కాదండి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటారు కదా! సో, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ కిడ్స్ ఆర్ సమ్ అదర్ రిలేటివ్స్ ఎవరైనా సరే లైక్ ఏంటంటే మీరు ట్రూగా ఫ్యామిలీ అని బిలీవ్ చేసిన వాళ్ళకి మీరేంటంటే అలాంటి సపోర్ట్ అయితే ఆఫర్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్తున్నాను కదా! ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఒక్కటే కాదండి సపోర్ట్ అనేసరికి ఎమోషనల్ సపోర్ట్ అండి. ఎవరైనా ఏదైనా ఫేస్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తే వాళ్ళు ఎందుకు అలా ఫేస్ చేస్తున్నారు? వాళ్ళకసలు ఏంటి ప్రాబ్లమ్ అనేది తెలుసుకోవడానికి అట్‌లీస్ట్ ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది హౌసెస్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే అట్‌లీస్ట్ కమ్యూనికేషన్ కూడా సరిగ్గా ఉండదు. రిలేషన్‌షిప్స్ అనేవి హెల్తీగా ఉండవు. అంటే బ్లడ్ రిలేషన్‌షిప్ అయినా స్టిల్ ఎందుకో కానీ అది మిస్ అవుతూ ఉంటది. ఒక పర్సన్ సఫర్ అవుతున్నప్పుడు, పెయిన్‌లో ఉన్నప్పుడు మోస్ట్‌లీ వాళ్ళకెవరు సపోర్ట్ చేయరండి. ఒక ఫ్యామిలీయే సపోర్ట్ చేస్తదని వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు. సో, అలాంటి ఒక బిలీఫ్‌ని ఏంటంటే రైట్ అని మీ వరకైనా అట్‌లీస్ట్ మీరు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఒకవేళ అలా లేరు అనుకోండి. సో, వాళ్ళని చూసి మీరది నేర్చుకోవద్దు. ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారు. ఎందుకండి మేము పట్టించుకోవాలి. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు కదా! మా లైఫ్‌లోని మేము సఫర్ అవుతున్నా ఎవరికి అవసరం లేదు కదా! వాళ్ళు అనుకుంది వాళ్ళకి జరిగిపోతే చాలు కదా! అని ఇలా కూడా అనుకునే వాళ్ళుంటారు. సో, అలా ఆలోచిస్తే వాళ్ళకి మీకు తేడా ఏంటి? వాళ్ళు మీరు సేమ్ కాదు కదా! వాళ్ళు వేరు, మీరు వేరు అని ప్రూవ్ చేయడమే ఇక్కడ కరెక్ట్ థింగ్ అండి. అలా కూడా మీరు చేసినప్పుడు చాలా గుడ్ కర్మని క్రియేట్ చేసుకుంటారు. అలా అని చెప్పి ఒక పర్సన్ సఫర్ అవుతున్నప్పుడు మీరు సపోర్ట్ చేస్తే చాలు. బట్ వాళ్ళ సఫరింగ్స్ అనేవి లైక్ ఏంటంటే వాళ్ళ కర్మ వలన జరుగుతున్నాయి అనుకోండి. వాళ్ళేవో బ్యాడ్ డీడ్స్ చేయడం వల్ల ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే ఒక బ్యాడ్ థింగ్‌లోని స్టక్ అయిపోతే, ఆ బ్యాడ్ థింగ్‌కి మీరు సపోర్ట్ చెయ్యొద్దు. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తున్నానండి. కొంతమందికి ఈ బ్యాడ్ హాబిట్ కూడా ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్సే కాదు, వాళ్ళకి బాగా క్లోజ్ అయిన వ్యక్తులే కాదు, వాళ్ళేమైనా రాంగ్ థింగ్స్ చేస్తే దానికి కూడా సపోర్ట్ చేస్తారు బ్లైండ్‌గా. సో, అది రాంగ్ అండి. అంటే మీకు వాళ్ళతో ఎంత కనెక్షన్ ఉన్నా వాళ్ళు చేసే రాంగ్‌ని మీరు సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే దానివల్ల మీరు కర్మాని క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళెలాగో కర్మాని క్రియేట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ ఇంకా అది మారదు. బట్ మీ ఎండ్ నుంచి మీరు రాంగ్‌కి సపోర్ట్ చేసినప్పుడు డెఫినెట్‌గా మీరు కూడా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు రాంగ్ చేసినప్పుడు మీ ఎండ్ నుంచి మీరు రాంగ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అది వింటారా వినరా అన్నది అది వాళ్ళ ఇష్టం. బట్ మీరేంటంటే దానికి సపోర్ట్ చేసి మీరు మళ్ళీ వాళ్ళకి కోఆపరేట్ చేయడం ఆర్ వాళ్ళ విషయాల్లోనేంటంటే మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయడం అనేది రాంగ్ అండి. ఎమోషనల్ సపోర్ట్ అంటే వాళ్ళు సఫర్ అవుతుంటే మీరు సపోర్ట్ చేయొచ్చు. అలా అని చెప్పి ఫినాన్షియల్ సపోర్ట్ అని కూడా నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే ప్రతీదీ కూడా మనీకే రిలేట్ అయ్యి ఉండదండి. సో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి కూడా మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఏం స్టార్ట్ చేయాలనుకున్నా సరే లార్డ్ గణేషకి ప్రేయర్స్ ఆఫర్ చేసి స్టార్ట్ చేయండి. అంటే స్టార్ట్ చేసినప్పుడనే కాదులెండి. జనరల్‌గా వినాయకుడి పూజ అనేది చేస్తారు. బట్ అలా కాదు.
లైక్ మీరు ఏదైనా ఒకటి ప్లాన్ చేస్తున్నా ఆర్ ఆ బేసిస్ మీద వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కసారి గణేషకి ప్రేయర్స్ ఆఫర్ చేసి చేయడం మంచిది. అంటే బయటకు వెళ్తారు, ఆ వర్క్ చెయ్యాలి ఆర్ మొత్తానికి దానికోసం ఏదో ప్లాన్ చేయాలి అని. అప్పుడు వెళ్ళే ముందు గణేషకి ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు. ఇలా ఏంటంటే మీరు చేయడం వల్ల మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అందులో సక్సెస్ అనేది ఉంటుందండి. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇన్ టైంలో అది జరుగుతుంది. సో దానికోసం మాత్రం లార్డ్ గణేషకి అయితే ప్రేయర్స్ ఆఫర్ చేయండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ లో న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయండి. ఎందుకంటే కర్మ అనేది కొంత క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు మీ డెస్టినీ ప్రకారం అయితే సమ్ చేంజెస్ వస్తాయి అండ్ బిగినింగ్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా న్యూ బిగినింగ్స్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అవి మీరు అనుకున్నట్టుగా మీ జీవితంలో ఏంటంటే అట్లీస్ట్ ఇప్పటికైనా మంచి జరగాలి అనే వేలో మీరు ఆలోచించిన ఫస్ట్ మీరు ప్రేయర్ ఆఫర్ చేయాల్సిందైతే లార్డ్ గణేషకేనండి. సో అది మీ అందరికీ తెలుసు. బట్ లార్డ్ గణేషకి నార్మల్‌గా కూడా మీరు అంటే ఏ వర్క్ స్టార్ట్ చేస్తున్నా ఒక్కసారి ప్రేయర్స్ ఆఫర్ చేస్తే అందులో సక్సెస్ ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఫ్రీగా జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మీకు ఏదైనా అవసరం ఉందంటే ఒకటి నాలెడ్జ్, హెల్ప్, ఆపర్చునిటీస్. నాకు తెలిసి మీరేదో ప్రాబ్లమ్‌లో ఉండొచ్చు. సో అలాంటి దగ్గర హెల్ప్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొకటి ఆపర్చునిటీస్ అండి. అంటే మీరు అనుకున్న విధంగా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో మీకు ఆపర్చునిటీస్ రాకపోవడం కానీ, మీరు స్టక్ అయిపోవడం కానీ ఇలాంటివేవో జరుగుతూ ఉండాలి. సో డెఫినిట్‌గా మీకు అది కూడా ఇప్పుడు అయితే అవసరమే. అండ్ నాలెడ్జ్ కూడా. అంటే మనం మేబీ టైమ్‌తో పాటు అన్నీ తెలుసుకుంటూ ఎవాల్వ్ అవుతున్నా, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందండి. ఈరోజు మనకే అన్నీ తెలుసు అనుకుంటే ఈ రోజు వరకే మనకి తెలుసు. బట్ రేపటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సింది ఆర్ టైమ్‌తో పాటు మనం ఎవాల్వ్ అవ్వాల్సింది చాలా ఉంటుంది కాబట్టి, సో టైమ్ టు టైమ్ అంటే నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ చేసుకుంటూ ఉండాలి. సో అలా చూసుకున్నట్టయితే నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీ ఎండ్ నుంచి మీరేంటంటే వీటి కోసం ప్రయత్నం చేయండి. కానీ డెస్పరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైట్ టైమ్‌లో, రైట్ వేలో మీరు అన్నీ కూడా తెలుసుకుంటారు. మీకు ఏదో ఒక రకంగా హెల్ప్ అనేది దొరుకుతుంది. ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. కాకపోతే ఫస్ట్ ఇన్నర్‌గా మీరెలా ఉన్నారనేది మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం నెగెటివ్‌గా ఉండడం వల్ల, చాలా లోగా ఫీల్ అవ్వడం వల్ల మనం ఏంటంటే ఆ పాజిటివ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకోలేకపోతుంటామండి. ఎందుకంటే మనం లోగా ఫీల్ అవుతుంటాం. నెగెటివ్‌గా ఆలోచిస్తుంటాం. సో మనం ఎలా పాజిటివ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటాం? ఎందుకంటే అవన్నీ హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తుంటాయి. సో అలాంటప్పుడు మనలో కొన్ని చేంజెస్ రావాలండి. ఇంటర్నల్‌గా మనం పాజిటివ్‌గా ఉన్నప్పుడు, కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు, సో కొంచెం అంటే హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఐ మీన్ యాక్టివ్‌గా ఉంటూ ఎంతూసియాస్టిక్‌గా మనం ఏదైతే చేయాలో అది చేసుకుంటూ మన లైఫ్‌లో ముందుకు వెళ్తున్నప్పుడు డెఫినెట్‌గా గాడ్ ఏంటంటే మనకి సపోర్ట్ చేస్తారండి. మనం డిజర్వ్ చేసేది మన లైఫ్‌లో పెడతారు. బట్ మనం ఏంటంటే లోగా ఫీల్ అవుతున్నప్పుడు గాడ్ కూడా మనకెలా సపోర్ట్ చేయగలుగుతారు? సో మీరేం చేస్తారంటే అందుకే ఎవ్రీడే కూడా ప్రేయర్స్ ఆఫర్ చేయండి. అలానే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో పాజిటివ్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. ఈవెన్ వాళ్ళకి మీ నుంచి వచ్చే పాజిటివిటీ అనేది అర్థం కాక వాళ్ళు కొంత నెగెటివ్‌గా బిహేవ్ చేస్తున్నా దాన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. బట్ మీరు వాళ్ళలా బిహేవ్ చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? అట్ ద సేమ్ టైమ్ వాళ్ళలాంటి వైబ్రేషన్సే మీరు క్యారీ చేస్తే మీ లైఫ్‌లో మరి అంటే మీరు ఎలాంటి చేంజెస్ చూస్తారు? ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళ యాక్షన్‌కి రియాక్షన్స్ అనేవి వాళ్ళు టైమ్ టు టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారండి. సో అలాంటప్పుడు వాళ్ళలా ఉన్నారని చెప్పి మీరు అలానే ఉంటే డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు కదా! సో మీరేంటంటే అందుకే వాళ్ళలా ఉండొద్దండి. మీరు మీలా ఉండండి. మీకేదైతే చేయాలనిపిస్తదో అది చేయండి. యాక్టివ్‌గా ఉండండి. మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడం కోసం మీరు డెడికేటెడ్‌గా ఉండండి. డెఫినెట్‌గా యూనివర్స్ మీకివ్వాల్సిన గిఫ్ట్స్ మీకిస్తుంది. లార్డ్ శివ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో ఏం జరిగినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఏం జరుగుతున్నా సరే అదే రియాలిటీ అని అర్థం చేసుకోండి. అంటే మీ లైఫ్‌లో మీరు అనుకున్నట్టుగా కొన్ని జరగకపోవచ్చు. బట్ కొన్ని జరగట్లేదు అన్నంత మాత్రాన మీరు అనుకుంటుందే రియాలిటీ అని కాదండి. కాకపోతే సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో వాటిని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తే, వాటి ప్రకారం మీరు మూవ్ అవ్వగలిగితే, మీరేంటంటే వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. చాలా మంది అసలు ప్రాబ్లమ్ ఎక్కడ ఫేస్ చేస్తారంటే, సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయలేకే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇఫ్ వాళ్ళు సిట్యుయేషన్స్‌ని కానీ బెటర్‌గా యాక్సెప్ట్ చేసి, బెటర్‌గా అర్థం చేసుకుంటే,
వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ కూడా తెచ్చుకుంటారండి. దాని ప్రకారం వాళ్ళు చేయాల్సింది చేస్తారు. అలాంటప్పుడు కూడా కొన్ని థింగ్స్ ఏంటంటే వాళ్ళకి ఈజీ అయిపోతాయి. బట్ చాలా మంది ఏంటంటే ఇంకా వాళ్ళు అనుకున్నదే జరగాలి, వాళ్ళు అనుకున్న వేలోనే థింగ్స్ అనేవి చేంజ్ అయితేనే అదే కరెక్ట్ అని ఫీల్ అవుతుంటారు. అలా ఆలోచించడం అనేది రాంగ్ అండి. అది కేవలం ఏంటంటే మీ ఫీలింగ్. బట్ రియాలిటీ కాదు. రియాలిటీ పెయిన్‌ఫుల్‌గా ఉన్నా, రియాలిటీ మీరు అనుకున్నంత అంటే మీకు కనెక్ట్ అవ్వకపోయినా స్టిల్ రియాలిటీ ప్రకారమే మీరు మూవ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అది మీరు యాక్సెప్ట్ చేసి మూవ్ అయితేనే మీ లైఫ్‌లో నెక్స్ట్ సిట్యుయేషన్స్‌ని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు అని లార్డ్ శివ అయితే చెప్తున్నారు. మరి మీలో కొంతమంది రియాలిటీని యాక్సెప్ట్ చేయట్లేదో, సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవట్లేదో ఇలాంటివేవో జరుగుతున్నాయి. మార్పులైతే రావాలి. అండ్ ఇంకొకటేంటంటే మీలో కొంతమంది కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తున్నప్పుడు అనుకుంటారు. నాకే ఎందుకిలా జరుగుతుంది? నా జీవితమే ఎందుకిలా ఉంది? నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు కదా! అసలు నేనేం తప్పు చేశాను? అసలివన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయి? సో, అసలు క్లియర్ అవుతాయా లేదా? ఇలా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, లార్డ్ శివ క్లియర్‌గా చెప్తున్నారు. ఇవన్నీ మీకోసమే జరుగుతున్నాయి. మీకు జరగట్లేదు. మీకు అంటే అలా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఇవన్నీ జరిగితేనే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మీరింకా బెటర్ పర్సన్‌గా చేంజ్ అవుతారు. మీ లైఫ్‌లో మీరు అచీవ్ చేయాల్సినవి అచీవ్ చేస్తారు అన్నట్టుగా. సో, మీరేంటంటే కంప్లెయింట్ చేయడం మానేయండి. అలా ఆలోచించడం మానేయండి. ఇదైతే అంత ఈజీ కాదు. బట్ ఖచ్చితంగా మీరు మానేస్తే మాత్రం మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే చూస్తారండి. అండ్ అర్థం చేసుకుంటారు కూడా. ఇవన్నీ మీకోసమే జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇవి జరిగితేనే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ ఆర్ గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్పి. సో, మీరేంటంటే కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరెందుకో కానీ స్టబర్న్‌గా ఉన్నారండి. మీ ఆలోచన విధానం అనేది మంచిగా లేదు. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీ ఆలోచన విధానం వల్ల మీ పరిస్థితులు మారుతున్నాయి. మీరు సంతోషంగా ఉంటున్నారు. మీ జీవితంలో ముందుకు వెళ్తున్నారా అంటే లేదు. కానీ మీరేంటంటే అలానే ఉండాలి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఒకటి ఆలోచిస్తే, ఆ ఆలోచన వల్ల మనకి ఏదైనా మంచి జరగడమో, మనం ముందుకు వెళ్ళడమో అయితే పర్వాలేదండి. లేదు అలా ఉండట్లేదు అన్నప్పుడు, మనం అలా ఆలోచించడం వల్ల ఏమొస్తుందంటే ఏం రాదు. సో, మీరు కూడా ఏంటంటే ఆలోచించే విధానం అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇలా ఆలోచించినంత కాలం మీ జీవితంలో ముందుకు వెళ్ళలేరు. మీరు అనుకున్నది సాధించలేరు. అయినా సరే మీరేమనుకుంటున్నారంటే నేను ఇలానే ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా మారిపోతాయి పరిస్థితులు. బట్ నేనేంటంటే మారకూడదు. ఎందుకంటే నేను మారాను అంటే నేను సరెండర్ అయిపోయినట్టుగా ఆర్ నేను ఇబ్బంది పడతాను అని ఇలా మీరు ఆలోచిస్తున్నారు ఏదో సిట్యుయేషన్‌లో. బట్ ఇలా ఉంటే కష్టమేనండి. ఇలా ఉండడం వల్ల ఏది వర్కౌట్ అవ్వదు అని లార్డ్ శివ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. మీరు మారాలి. అండ్ ఈ మార్పొచ్చినప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. ఇదైతే ఈజీగా ఉండదు. కానీ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండి ముందుకు వెళ్ళాలి. సో, ఎప్పుడైతే అలా ముందుకు వెళ్తారో మేబీ ఆ టైంకి మీరు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయినా ఆర్ స్టక్ అయిపోయినట్టు ఫీల్ అయినా సిట్యుయేషన్స్ ఏవి కూడా అంటే మీకు వర్కౌట్ అవుతున్నట్టుగా అనిపించకపోయినా స్టిల్ మీకున్న కమిట్మెంట్ వల్ల, మీకున్న పేషెన్స్ వల్ల సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఇలా ఆలోచించకూడదు. నేనేంటంటే ఇలా మారకూడదు. ఇలా మారితే ప్రాబ్లమ్స్ ఒస్తాయి. నేనవి ఫేస్ చేయలేను. నా వల్ల అవ్వదు అని ఆలోచిస్తారు. ఆలోచించి ముందుకు వెళ్తారు. అయినా సరే పోన్లే చూద్దాము అని. అలా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసిన తర్వాత అనుకుంటారు. అనవసరంగా నేనేంటంటే ఇలాంటి ప్రయత్నాలు చేశాను. అనవసరంగా నేనేంటంటే ఇలా చేంజ్ అయ్యాను. ఇదే తప్పయిపోయింది. ముందులా ఉండుంటే ఏ బాధ ఉండకపోయి ఉంటదని అనుకుంటారు కానీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటారో, ఏది కరెక్టో దాన్ని ఫాలో చేస్తారో, ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి దొరుకుతుందండి. ఎందుకంటే ఇది కూడా పరీక్షే. ఒక మనిషి సరైన దారిని చేసుకోవడం అనేది అంత ఈజీ కాదండి. రైట్ పాత్ ఇది ఆర్ రాంగ్ పాత్ ఇది అని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయడమే ఈజీ కాదు. బట్ అందులో ఒక వ్యక్తి రైట్ పాత్ ఇదే అని తెలుసుకొని, సో, అక్కడ డిఫికల్టీస్ ఉన్నా సరే స్టిల్ లేదు మనం అదే చెయ్యాలి. అదే కరెక్ట్. సో, మనమేంటంటే అట్‌లీస్ట్ మన వైపు నుంచి కరెక్ట్‌గా ఉన్నా మన లైఫ్ రేపైనా మారుతుంది అనే ఒక బిలీఫ్‌తో కానీ ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ చాలా బావుంటుందండి. అలాంటి వాళ్ళకి లార్డ్ శివ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో, నేనొకటే చెప్తాను. ఈ టైంలో మీరేంటంటే కొంత స్టబాన్‌గా ఉండి, కొంత చేంజ్ అవ్వడానికి రెడీగా లేకపోయినా, వ్యక్తుల పర్స్‌పెక్టివ్ అర్థం చేసుకోలేక, అంటే మీరనుకుంటుందే కరెక్ట్ అనే బిలీఫ్‌లో ఉండి ముందుకు వెళ్ళడానికి ఇష్టపెట్టుకోకపోయినా, ఇప్పటికైనా మారడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఏది కరెక్ట్ పాత్ అయితే
ఆ పాత్లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఈవెన్ కొన్ని డిఫికల్టీస్, స్ట్రగుల్స్ ఉన్నా బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ లైఫ్ ఏంటంటే మీరు కోరుకున్నట్టు ఉంటుంది. అట్‌లీస్ట్ మీరు డిజర్వ్ చేసే హ్యాపీనెస్ మీకు దొరుకుతుందండి. ఇది మాత్రం మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ లార్డ్ శివ గైడెన్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ ఆర్ ఈ లార్డ్ శివ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో అసలు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ పరమశివుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో పర్టికులర్‌గా ఈ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, సో బేసిక్‌గా మీ లైఫ్‌లోనే ఏంటంటే కొన్ని థింగ్స్ అనేవి మీరు అనుకున్నట్టుగా జరగట్లేదండి. అవేంటంటే డెస్ట్రాయ్ అయిపోతున్నాయి. మీరేంటంటే అవుతాది, మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుంది అని మీరు ఫీల్ అవుతున్నప్పుడు కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతున్నాయన్నమాట. అవన్నీ జరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, గాడ్ ఎందుకిలా చేస్తున్నారు? అసలు మనం ఏంటి అంత తప్పు చేసాం? మనం ఏది కోరుకున్నా ఎందుకిలా జరుగుతుంది? సో, మనం ఇంత పెయిన్ కానీ, ఇంత సఫరింగ్ కానీ డిజర్వ్ చేయం కదా! ఇలా మీ ఆలోచనలుంటున్నాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. లార్డ్ శివ ఏదైనా డెస్ట్రాయ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే, అది మీకు రియల్ హ్యాపీనెస్ ఇవ్వలేదు కాబట్టే డెస్ట్రాయ్ చేస్తున్నారండి. ఆర్ అట్‌లీస్ట్ మీరు డిజర్వ్ చేసేది అది కాదు కాబట్టే మీకది అందకుండా చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ దాని అర్థం ఏంటంటే గాడ్ రాంగ్ చేస్తున్నారు. సో మీరేంటంటే అదే డిజర్వ్ చేస్తారని కాదు. మీరు ఫీల్ అవ్వచ్చు అది మీరు డిజర్వ్ చేస్తారు అని. బట్ గాడ్ అలా అనుకోవట్లేదు. గాడ్ ప్లాన్స్ ఎప్పుడు డిఫరెంట్‌గా ఉంటాయండి. మన ప్లాన్స్‌తో కంపేర్ చేస్తే గాడ్ ప్లాన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ దానికి తోడు కర్మ అనేది ఒకటి ఉంటుంది. బట్ మీ విషయంలో మాత్రం కొన్ని మీరు అనుకుంటున్నట్టుగా జరగట్లేదు. కొంత అక్కడ డిస్ట్రాక్షన్ అనేది మీరు చూస్తున్నారు అంటే ఈ డిస్ట్రాక్షన్‌కి రీజన్ మాత్రం మీరది డిజర్వ్ చేయరు. గాడ్ ఏంటంటే ఇంతకంటే గుడ్ థింగ్స్ కానీ, బెటర్ థింగ్సే మీకోసం ప్లాన్ చేస్తున్నారు. ఆర్ మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని చేంజెస్ రావాలి. మీలో కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలి. సో, ఆ బేసిస్‌లోనే ఇక్కడేంటంటే గాడ్ ప్లాన్స్ ఉన్నాయని మీరు బిలీవ్ చేయొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ లార్డ్ శివ ప్లాన్స్ ఉన్నాయని మీరు అనుకోవచ్చు. మీకైతే ఈ రీడింగ్ ద్వారా నేను క్లారిటీ ఇస్తున్నానండి. సో, మీరేంటంటే ఇప్పటి వరకు మిస్ అయిన వాటి కోసం ఆర్ ఇప్పటి వరకు మీరు అనుకున్నవి లైక్ ఏంటంటే కొంత పెండింగ్‌లో ఉండిపోయిన వాటి కోసం అయితే డిసప్పాయింట్ అవ్వొద్దు. ఎందుకంటే అవి మీరు డిజర్వ్ చేయరు. ఆర్ అట్‌లీస్ట్ అవి కాదు మీకు కావాల్సింది అని గాడ్‌కి అయితే తెలుసు. అందుకే అలా జరుగుతుంది. సో, మీరేంటంటే వర్రీ అవ్వద్దండి. రైట్ టైమ్‌లో రైట్ థింగ్స్ అయితే లార్డ్ శివ మీకిస్తారు. సో, ఒక్కటే నేను చెప్పగలను. లార్డ్ శివాని ట్రస్ట్ చేయండి అన్‌కండిషనల్‌గా. ఏ రోజైతే మీరు అన్‌కండిషనల్‌గా ట్రస్ట్ చేస్తారో ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు డిజర్వ్ చేసేవి చూస్తారండి. అలాంటి చేంజెస్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అసలు ఇంకా చూద్దాం లార్డ్ శివ నుంచి గైడెన్స్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఎమోషనల్ అవ్వడం మానేయండి. మీలో చాలామంది అసలు మీ లైఫ్‌లో సఫర్ అవ్వడానికైనా, మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ చేసుకోలేకపోవడానికైనా రీజన్ ఏంటంటే, మీరు ఎమోషనల్ అవ్వడమేనండి. ఏదో కానీ మిమ్మల్ని స్టాప్ చేస్తుంది అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ఆ ఏదో ఇంకేంటో కాదు, మీ ఎమోషనే. మిమ్మల్ని వీక్ అయ్యేలా చేస్తుంది. ఆర్ ఎదుటి వ్యక్తులకి మీ వీక్‌నెస్ అనేది అర్థమయ్యేలా చేస్తుంది. దానివల్ల మిమ్మల్నేంటంటే వ్యక్తులు కంట్రోల్ చేయడం కానీ, ఆర్ మీరే రైట్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేయలేకపోవడం కానీ, ఇలా జరుగుతున్నాయండి. సో, మీరేంటంటే ఏ రోజైతే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారో, రియాలిటీని అర్థం చేసుకొని, దాని ప్రకారం మీ ఎండ్ నుంచి మీరు ఏదైతే చేయాల్సిన అవసరం ఉంది అని తెలుసుకొని చేస్తారో, ఆ రోజే మీ లైఫ్ బెటర్ అవుతుందండి. బట్ మీరిలా ఎమోషనల్ అయ్యి మీరేంటంటే కొంతవరకు థింగ్స్‌ని ఆ ఎమోషన్స్‌తో హ్యాండిల్ చేయాలి అనుకుంటే, ఖచ్చితంగా మీరు ఎఫెక్ట్ అవుతారంట. ఇక్కడ లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పోనీ మీరు ఎమోషనల్ అవుతున్నారు, సిట్యుయేషన్‌ని మీ ఎమోషన్స్‌తో ఆపరేట్ చేస్తున్నారు, దానివల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నారు అని మీరు అనుకుంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారంట.
సో మీరు హ్యాండిల్ చేసే విధానం ఏంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందంట. సో మీ ఎమోషన్స్‌ని మీరు పక్కన పెట్టి ప్రాక్టికల్‌గా థింక్ చేసి ఏది కరెక్టో అది చేస్తే మీరు ఎఫెక్ట్ అవ్వరు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఎఫెక్ట్ అవ్వరండి. బట్ మీరేంటంటే ఇది ఆలోచించట్లేదు. ఎంతసేపు మీ వరకు మీరు ఆలోచించుకోవడం కానీ, మీ ఎమోషన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కానీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు దీనివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారు? సో వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అని మీరు ఆలోచిస్తే మీరు ఈ పని చెయ్యరు కదా! మేబీ కొంతమంది అలా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ చేసే టైం వచ్చినప్పుడు మాత్రం చేయాల్సింది చేసేస్తున్నారు. అలా అయినా ఉంటున్నారు. సో మారాలండి. మార్పయితే చాలా రావాలి మీలో. ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం. అండ్ ఇంకొకటి ఇప్పటి వరకు మీరేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదా? అదా? ఇలా చేయాలా? అలా చేయాలా? ఎటువైపు వెళ్ళాలి? అనుకోని మీకొక క్లారిటీ లేక మీరేంటంటే ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా ఇప్పుడేంటంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలండి. మీరేంటంటే డెడ్ ఎండ్ లాగా ఫీల్ అవుతున్నారు కానీ అది డెడ్ ఎండ్ సిట్యుయేషన్ అయితే కాదు. సో డెడ్ ఎండ్ సిట్యుయేషన్ కానప్పుడు మీకు కష్టమైనా, మీరు ఇబ్బంది పడుతున్నా స్టిల్ మీరేంటంటే ఒక డెసిషన్ మాత్రం తీసుకోవాలి. అది కూడా కరెక్ట్ ఏదైతే అదే చెయ్యాలి. నేను చెప్పినట్టుగా మీ ఎమోషన్‌తో కానీ మీరు డెసిషన్ తీసుకుంటే మీరు ఎఫెక్ట్ అవుతారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఎండ్ నుంచి మీరు ఏదైతే చేయాల్సిన అవసరం ఉందో అది లార్డ్ శివాని ట్రస్ట్ చేసి చేసేయడమే ఇంకా. ఆలోచించడానికి ఏం లేదు. ఎందుకంటే నాకు తెలిసి మీలో కొంతమంది ఏంటంటే చాలా రోజుల నుంచి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైట్ టైమ్ ఇదేనా? కాదా? అసలు మనం ఈ టైంలో చేస్తే ఏమవుతుంది? అసలు వెయిట్ చేస్తే ఎలా ఉంటుందో? ఇలా రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. సో, అలా అంటే ప్రతిసారి కూడా బ్రేక్ వేస్తున్నారు. మీ ఎండ్ నుంచి ఏం లేదండి. ప్రోగ్రెస్ ఏం కనిపించట్లేదు ఫస్ట్. యాక్షన్ ఎప్పుడో తీసుకోవాలి. ఈ సిట్యుయేషన్‌లోని ఎప్పుడో మీరు యాక్టివ్‌గా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఎందుకో కానీ భయపడడం కానీ, రెడీగా లేకపోవడం కానీ, ఎలా ఉంటుందో కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేస్తారో అనే ఆలోచనల వల్ల ఆగిపోతున్నారు. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకొని ఇంక యాక్షన్ తీసుకోవాలి. లేట్ అయితే చెయ్యొద్దు. ఎందుకంటే మీరు ఎంత లేట్ చేస్తున్నా సరే మీరు ఆ వేలో వెళ్తే తప్ప ఆ సిట్యుయేషన్ నుంచి బయటకి రాలేరంట. సో సూన్ ఆర్ లేటర్ మీరు ఇలా ఒక డెసిషన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, మూవ్ అవ్వాలి. బట్ మీరేంటంటే అలా స్టక్ అయిపోతే లాగ్ అవుతుంది అంతే. బట్ దానివల్ల పెద్దగా చేంజెస్ అయితే మీరు ఏం చూడరండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. కొంతమంది అలానే ఆలోచిస్తారు. టైమ్‌తో పాటు అన్నీ పాస్ అయిపోతాయి, నార్మల్ అయిపోతాయి. సో ఏం కాదులే వెయిట్ చేద్దాం అని అనుకుంటారు కానీ, టైమ్‌తో పాటు అంటే ఈ సిట్యుయేషన్ పాస్ అయిపోదు. టైమ్‌తో పాటు మీరు ఒక డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకుంటేనే సిట్యుయేషన్ అనేది పాస్ అవుతుంది. మీ ఎండ్ నుంచి ఏ కాంట్రిబ్యూషన్ లేకుండా కష్టమంట. అలా అని చెప్పి మీరు అంటే ఈ సిట్యుయేషన్‌లో యాక్షన్ తీసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో, మీ పరిస్థితి ఏంటో అని భయపడుతున్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది అని లార్డ్ శివ చెప్తున్నారు. కాకపోతే నేను చెప్పాను కదా! ఇక్కడ మీరేంటంటే ఏది రైట్ అయితే అదే చెయ్యాలి. అక్కడ మీకోసం మీరు ఆలోచించి ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం ఆలోచించి ఆర్ ఇంకేదో ఆలోచించి మీరేంటంటే బయాస్డ్‌గా ఉండొద్దండి. మీరు రైట్ పాత్‌ని చూజ్ చేసుకోండి. లార్డ్ శివాని ట్రస్ట్ చేసి డెఫినిట్‌గా అక్కడ అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే కొంతమంది వ్యక్తులు తప్పులు చేస్తుంటారండి. ఆ తప్పులు చేసిన వాళ్ళేంటంటే అంటే ఇంక ఫేస్ చేయడానికి ఇష్టపెట్టుకోరు. ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తుంటారు. బట్ ఎవరైతే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, దాన్ని కరెక్ట్ వేలో హ్యాండిల్ చేయాలి అనుకోని అంటే లార్డ్ శివాని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తారో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అలాంటి సిట్యుయేషన్ నుంచి బయట పడతారండి. లార్డ్ శివ బ్లెస్సింగ్స్ వాళ్ళ మీద ఉంటాయి కాబట్టి చాలా మిరాకిల్స్ జరుగుతాయి. ఆ సిట్యుయేషన్ వాళ్ళు అనుకున్నట్టే అసలు ఉండదు. సో, అలా మీరు కూడా ట్రస్ట్ చేసి మీ ఎండ్ నుంచి మీరు భయపడడం మానేసి ఆర్ ఎమోషనల్ అవ్వడం మానేసి కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మిస్టేక్ చేస్తే. ఒకవేళ మిస్టేక్ చేయకపోయినా స్టిల్ ఏది కరెక్ట్ అయితే అదే చేయండి అంతే. అక్కడ మీకు బెస్ట్ ఔట్‌కమ్ రావాలి. మీరు అనుకున్న రిజల్ట్ వస్తేనే చేస్తారు అన్నట్టుగా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే ఇక్కడ అలాంటి డిజైర్స్‌తో మీరు వర్క్ చేయాలి అనుకుంటే ఇబ్బంది పడతారండి. సో, ఎవరైతే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో ప్రతి మెసేజ్ కూడా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవుతుందండి. అలా చూసుకున్నట్టయితే మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతీదీ కూడా మన కంట్రోల్‌లో ఉండదండి. అది మీకు తెలుసు. అంటే వ్యక్తులేంటంటే వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో, వాళ్ళేదైతే చేయగలరో అంతవరకు వాళ్ళు ట్రై చేస్తారు. సో, కొన్ని సార్లేంటంటే చాలా కంట్రోల్ చేయాలనుకుంటారు కానీ,
అది వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. సో, ఇప్పుడు మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లో లేదు అని మీకు అర్థమైనప్పుడు, దాన్ని మీరేంటంటే కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం కానీ, సో, కంట్రోల్‌లో లేదని చెప్పి కంట్రోల్‌లోకి వచ్చే వరకు వెయిట్ చేద్దాం అని అలా ఆలోచించడం కానీ ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. అదేంటంటే అది కంట్రోల్‌లో లేదు అంటే అది కూడా గాడ్ విల్లే. ఇప్పుడు గాడ్స్ విల్ అనేది లేకుండా ఏది కూడా జరగదండి. సో, అలాంటప్పుడు అది మీ కంట్రోల్‌లో లేకపోవడం అనేది కూడా గాడ్స్ విల్ అయినప్పుడు మీరేంటి మీ ఎండ్ నుంచి ఏదైతే చేయాలో అది చెయ్యాలి. సో, అదే కదా అక్కడ రియల్ టెస్ట్. సో, ఎప్పుడైతే మీరు అంటే చేయాల్సింది చేస్తారో గాడ్ కూడా ఏంటంటే మీ డెడికేషన్ చూస్తారండి. మీరసలు ఎలా ఉన్నారు? ఏ విధంగా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు? అనేది గాడ్‌కి కూడా అర్థమవుతుంది. ఇక్కడ డెస్పరేషన్ లేదు. సో, మెచ్యూర్డ్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు అని అర్థమైన రోజు, అదసలు మీకు ప్రాబ్లమే కాదు అని తెలుస్తుంది. ఆ ప్రాబ్లమ్‌ని కూడా మీ తరపున గాడ్ సాల్వ్ చేస్తారండి. లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం అయితే మీలో చాలా మార్పులు రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈవెన్ మీ లైఫ్‌లో మీరు ఏదైనా సరే లాస్ అయినా సరే, అది లాస్ లాగా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదండి. కొన్ని సార్లు ఏంటంటే కొన్ని లాస్ అయితేనే వాటి వాల్యూ, వాటి వర్త్ తెలుస్తాయి. అండ్ మనం అసలు అంటే అది ఎలా హ్యాండిల్ చేసాం, అసలు మన వైపు నుంచి మనం ఏ విధంగా ఆలోచించడం వల్ల అది జరిగింది అనేది కూడా తెలుస్తుందండి. అంటే ఆ లాస్ అనేది మనల్ని ఒక బెటర్ పర్సన్‌గా చేంజ్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఆ లాస్ అనేది రికవర్ అవుతుందా లేదా అనేది సెకండరీ. బట్ ఆ లాస్ ఏంటంటే మనకి ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా నేర్పిస్తుంది. మనం కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదు కాబట్టే అది లాస్ అయ్యాం అనేది రియాలిటీ అండి. బట్ చాలా మంది ఏంటంటే అలా ఉండరనమాట. అక్కడ సిట్యుయేషన్‌ని కానీ, పర్సన్‌ని కానీ బ్లేమ్ చేస్తూ ఉంటారు. బట్ ప్రతిసారి కూడా సిట్యుయేషన్, పర్సనే రాంగ్ అవ్వాలని రూల్ లేదండి. మనం దాన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల కూడా జరిగుండొచ్చు. కాకపోతే ప్రతి లాస్ కూడా ఏదో ఒకటి మనకు నేర్పిస్తుంది. సో, మనం చేంజ్ అవ్వడానికి కూడా అది యూజ్ అవుతుంది. కొన్నిసార్లు మనం బెటర్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాము అంటే దానికి రీజన్ ఆ లాసే అవ్వచ్చు కూడా. సో, మీ లైఫ్‌లో కూడా మీరు ఏదైనా లాస్ అయితే దాన్ని రియల్ లాస్‌గా మీరు ఫీల్ అయినా ఓకే. బట్ ఖచ్చితంగా దాని నుంచి మీరు ఏదో నేర్చుకోవడం కానీ, మీరొక బెటర్ పర్సన్‌గా చేంజ్ అవ్వడానికి కానీ, అలాంటిది ఒకటి యూజ్ అవుతుంది అని మాత్రం దాన్ని గుర్తించండి. అంతేకాని అక్కడ బ్లేమ్ చేయడం, కంప్లెయింట్ చేయడం అలాంటివి వద్దండి. ఎందుకంటే ఏ రోజైతే మీరు ఆ విధంగా ఆలోచిస్తారో మీ ఇగోని మీరు పక్కన పెట్టేసినట్టే. సో, ఎవరైతే ఒకటి లాస్ అయిన తర్వాత ఒక వ్యక్తినైనా ఆర్ ఒక పరిస్థితినైనా సరే ఆ విధంగా లాస్ అయిన తర్వాత వాళ్ళని బ్లేమ్ చేస్తారో అది కేవలం ఇగోతోనేనండి. బట్ వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళేం చేశారు? దానివల్ల వాళ్ళెలా మారారు? అసలదెందుకు జరిగింది అని ఇలా ఆలోచించే వాళ్ళేంటంటే వాళ్ళ ఇగోని పక్కన పెట్టేసి గాడ్ పర్పస్ ఏంటి అనే వేలో వాళ్ళ ఆలోచనలుంటాయి కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుందండి. అది రియల్ లాస్ అయితే కాదు. డెఫినిట్‌గా అది వాళ్ళకి ఎంతో అవసరం ఉంది. వాళ్ళ లైఫ్ ఎలానో మారింది. సో, ఏం జరిగింది అనేది వాళ్ళు తెలుసుకోవడానికి యూజ్ అయింది. అండ్ వాళ్ళేంటంటే ఒక బెటర్ పర్సన్ లాగా ఎవాల్వ్ అవ్వడానికి యూజ్ అయింది అని మాత్రం క్లారిటీ వస్తుంది. సో, మీ ఇగోని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీరు బ్లేమ్ చేస్తున్నారు అంటే ఇగో వల్ల బ్లేమ్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు అంటే ఇగో వల్ల డిఫెండ్ చేసుకుంటున్నారు. సో, అలా కాదు. మీరేంటంటే ఎందుకు అలా జరిగింది? అసలు ఏం మిస్ అయ్యారు దీని నుంచి? దీనివల్ల మీరు ఏ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు? మీ సిట్యుయేషన్స్ ఎలా చేంజ్ అయ్యాయి? ఇలా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే రైట్ పాత్‌లో ఉన్నట్టేనండి. అది కూడా లార్డ్ శివ గైడెన్సే. అండ్ ఇంకొకటేంటంటే లైఫ్ ఎలా అయితే ఫ్లో అవుతుందో అలా ఫ్లో అవ్వనివ్వండి. లైఫ్‌కేంటంటేనండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవండి. నా దగ్గరికి కొంతమంది వస్తుంటారు. వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు. లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి? లైఫ్‌లో ఏం చేస్తే కరెక్టు? ఏం చేస్తే రాంగు? ఇలాంటి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. లైఫ్‌లో ఇది చేస్తే కరెక్టు, ఇది చేస్తే రాంగు అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవండి. ఒకటి చేస్తున్నాం. దానివల్ల మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే ఆబ్వియస్‌గా అది రాంగే. అలా అని చెప్పి ప్రతిసారి కూడా ఎదుటి వ్యక్తులు ఎఫెక్ట్ అవ్వకుండా మనం అంటే అందరిని ప్లీజ్ చేయడం అనేది ఈజీ కాదు. కాకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏమి ఉండవండి. ఆ టైంకి మనం ఏంటంటే న్యాచురల్ ఇన్‌స్టింక్ట్స్ ద్వారా ఏదైతే చేయాలో అది చెయ్యాలి. ఏదైతే మాట్లాడాలో అది మాట్లాడాలి. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం, మనసులో ఒకటి అనుకోని ఇంకొకటి చేయడం అది కరెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైమ్ మనం చేసే పనుల వల్ల
మనం అంటే అక్కడ ఏం చేస్తున్నాం, అది ఎదుటి వ్యక్తుల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎదుటి వ్యక్తులు సఫర్ అవుతున్నారా ఏంటి, ఇలా కూడా చూసుకోవాలండి. అంటే ఇప్పుడు మీకు ఒక వ్యక్తితో పడలేదనుకోండి, అది ఓకే, ప్రాబ్లం ఏం లేదు. సో వాళ్ళు తప్పు చేస్తే కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు. బట్ ఆ వ్యక్తిని మీరు పనిష్ చేయాలనుకొని మీరు వాళ్ళ కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావడం, ఆర్ వాళ్ళ గురించి అందరికీ కూడా చెడ్డగా చెప్పడం, ఆర్ వాళ్ళకి మీరు అంటే ట్రబుల్ చేయాలి అని చెప్పి ఏవేవో నెగెటివ్ ప్యాటర్న్స్ అనేవి చూస్ చేసుకోవడం లాంటివి చేసినప్పుడు, సో అక్కడ ఎవరు రాంగ్? మీరే రాంగ్ అవుతారు. అఫ్‌కోర్స్ వాళ్ళు చేసింది రాంగ్ అయినా, మీరు అలాంటి పాత్‌ని చూస్ చేసుకోవడం అనేది రాంగ్ అవుతుందండి. మీరొక కరెక్ట్ పాత్‌ని కానీ చూస్ చేసుకుంటే అది ఓకే. సో ఒకటైతే నేను చెప్తున్నాను. లార్డ్ శివ గైడెన్స్ ప్రకారం అయితే ఇదే చెయ్యాలి, ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి అని ఏం లేదు. ఆ టైంకి మీరేంటంటే అథెంటిక్‌గా ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మీరు చెయ్యొచ్చు. కాకపోతే దానివల్ల ఎదుటి వ్యక్తులు ఎఫెక్ట్ అవ్వకూడదు. అట్‌లీస్ట్ ఎఫెక్ట్ అయినా సరే మీరొక నెగెటివ్ పాత్‌ని చూస్ చేసుకొని, ఒక నెగెటివ్ ప్యాటర్న్‌తో అలాంటివి చేయకూడదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లైఫ్ మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్తే అలా మీరు వెళ్ళొచ్చు. అలా అని చెప్పి కొన్ని సార్లు లైఫ్ ఏంటంటే కంఫర్టబుల్‌గా ఉండదు. అన్నీ మనకు నచ్చే జరగవు కదా! నచ్చనివి చాలా జరుగుతుంటాయి. నచ్చేవే తక్కువ జరుగుతుంటాయి. బట్ నచ్చనివి జరుగుతున్నప్పుడు కూడా వాటితో పాటు నేచురల్‌గా ఫ్లో అయితే టైమొచ్చినప్పుడు అవే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయండి. బట్ మనం వాటిని రెసిస్ట్ చేస్తూ ఏదో చేంజ్ చేయాలనుకోని ట్రై చేసినప్పుడు అవి ఇంకా మనల్ని టైట్‌గా హోల్డ్ చేస్తుంటాయి. అందుకే చూడండి, గుడ్ థింగ్స్ జరిగినప్పుడు వాటిని ఏదో హోల్డ్ చేయాలని ఎవరు అనుకోరు. జస్ట్ వాటితో పాటు ఫ్లో అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేస్తారు, చెరిష్ చేస్తారు. బట్ బ్యాడ్ థింగ్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఏంటంటే వాటిని ఎలా అయినా స్టాప్ చేయాలి అని ట్రై చేస్తారు, రెసిస్ట్ చేస్తారు. సో వాటి కోసం అని చెప్పి రకరకాల పాత్స్‌ని చూజ్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇంకా నెగటివిటీ ఎక్కువైపోతుంటది. గుడ్ థింగ్స్ జరగడం కాదు. మరి కొంచెం బ్యాడ్ థింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. సో అదెందుకు అంటే మనం ఆపరేట్ చేసే వే కానీ, మనం థింక్ చేసే వే కానీ అలా చేస్తూ ఉంటది. సో మీరు చేంజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారండి మీరు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీకు కాన్‌ఫ్లిక్ట్ ఉండడం కానీ, ఆర్ ఇన్నర్‌గా చాలా కాన్‌ఫ్లిక్ట్ అయినా ఉంది. అంటే ఎందుకో కానీ మీరు ఒక సిట్యుయేషన్‌తో అగ్రీ అవ్వలేకపోతున్నారు. ఆర్ ఒక పర్సన్‌తో అగ్రీ అవ్వలేకపోతున్నారు. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరేంటంటే కొంత ట్రబుల్ ఫేస్ చేయడం కానీ, వాళ్ళతో మీరు అగ్రీ అవ్వలేకపోవడం కానీ, మొత్తానికి ఏదో జరుగుతుందండి. మీరేంటంటే కంఫర్టబుల్‌గా లేరు. ఏవో కొన్నింటికి అగ్రీ అవ్వలేకపోతున్నారు. అవి మీకేంటంటే నచ్చట్లేదు. సో మీరేంటంటే ఆ సిట్యుయేషన్స్ ఆర్ ఆ పర్సన్స్ గురించి ఆలోచించినప్పుడు చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ నెగెటివ్‌గా ఫీల్ అయ్యే ముందు అందులో పాజిటివిటీ కూడా ఉంటుంది కదా! ఆ పర్సన్ ఏదో ఒక్క మూమెంట్‌లో అయినా పాజిటివ్‌గా మీతో మాట్లాడుంటారు కదా! ఆర్ ఆ సిట్యుయేషన్ ఒక్కసారైనా మీకు పాజిటివ్‌గా కనిపించుంటది కదా! సో, మీ హార్ట్‌లోని హేట్రెడ్‌ని మీరు ఫిల్ చేసుకోవద్దు. హార్ట్‌లో లవ్‌ని ఫిల్ చేసుకోండి. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్స్ మీతో కోఆపరేట్ చేయకపోతే అది ఇంక వాళ్ళిష్టం. బట్ ఆ వ్యక్తిని హేట్ చేసి, ఆ హేట్రెడ్‌ని మీ హార్ట్‌లో ఫిల్ చేసుకొని, ఆ నెగటివిటీతో మీరు మూవ్ అవుతున్నప్పుడు మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారంట. సో, అది ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందంట. సో, అలా జరగకూడదు అంటే మాత్రం మీరు ఖచ్చితంగా పాస్ట్‌ని గుర్తు చేసుకున్నప్పుడు ఆర్ ఒక పర్సన్‌ని గుర్తు చేసుకున్నప్పుడు మోస్ట్‌లీ ఆ గుడ్ టైమ్స్ ఆర్ గుడ్ మెమోరీస్‌నే గుర్తు చేసుకోండి. బట్ ఆ బ్యాడ్ ఈవెంట్స్, బ్యాడ్ మెమోరీస్ కానీ గుర్తు చేసుకుంటే దానివల్ల మీరేంటంటే ఆ బ్యాగేజ్‌ని క్యారీ చేస్తూ ఉంటారు. న్యూ థింగ్స్‌ని ఏంటంటే మీరు మీ లైఫ్‌లో ఇన్వైట్ చేసుకోలేరు. అంటే ఇప్పుడు ఏ పర్సన్ హార్ట్‌లో హేట్రెడ్ ఉంటదో వాళ్ళ లైఫ్‌లోనేంటంటే మోస్ట్‌లీ గుడ్ థింగ్స్ జరగవండి. ఒకవేళ వాళ్ళ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ జరిగినా అవి వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉండవు. ఎందుకంటే వాళ్ళ గ్రడ్జెస్ అనేవి చాలా ఎక్కువగా హోల్డ్ చేస్తుంటారు కాబట్టి. సో, ఇప్పుడు ఎవరైతే అవన్నీ విడిచిపెట్టేసి ఆ పర్సన్ గురించి గుడ్ వేలో థింక్ చేస్తారు. అయిపోయింది. సో, ఇంక ఇక్కడ మనం అంత నెగెటివ్‌గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఆ వ్యక్తి విషయంలోనేంటంటే మనం ఏదో డెస్పరేట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో, ఆ ఫేజ్‌లోని వాళ్ళు మనకి కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేశారు. హ్యాపీనెస్ ఇచ్చారు. సో, అది ఇంకంతే. అండ్ మనం అలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్‌లీ మనం ఈజీగా మూవ్ ఆన్ అవుతాం. అండ్ ఇంకొకటేంటంటే మన హార్ట్‌లో ఆ హేట్రెడ్ కానీ, నెగటివిటీ కానీ ఉండదు కాబట్టి టైమ్ టు టైమ్ మనం ఏంటంటే మన లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయగలుగుతామండి. న్యూ ఎనర్జీని పిక్ చేసుకోగలుగుతాం. సో, దానివల్ల కూడా స్ట్రగుల్స్ అనేవి ఎక్కువుండవు. సో, మీరు కూడా ఏంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ కానీ, ఒక పర్సన్ విషయంలో కానీ చాలా కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నట్టయితే ఇంకా నెగటివిటీని డ్రాప్ చేసేయండి. మీరేంటంటే మీ హార్ట్‌లో ఓన్లీ
పాజిటివ్ థింగ్స్ కి ఆర్ పాజిటివ్ పర్సన్స్ కి ప్లేస్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు నెగిటివ్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. పాజిటివ్ గా థింక్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ గా కూడా ఏదో ఒకటి చేసే ఉంటారు. సో అక్కడితో విడిచిపెట్టియండి. అలా అని చెప్పి అదే హోల్డ్ చేసి దానికోసం మళ్ళీ ఎమోషనల్ అయిపోయి మళ్ళీ ఏదో మారిపోవాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు గుర్తొచ్చినా ఆర్ అలాంటి సిచ్యువేషన్ గుర్తొచ్చినా పాజిటివ్ గా అనుకోని అక్కడితో ఇంక మీరు ఆలోచించడం మానేస్తే సరిపోతుందండి. అక్కడ మీరేంటంటే ఇంకా అలాగా పాస్ట్ బ్యాగేజ్ క్యారీ చేయడానికి కూడా ఏముండదు. ఆ రకంగా మీరున్నప్పుడు స్ట్రగుల్స్ అనేవి ఉండవండి. సో, దీనికి మాత్రం మీరేంటంటే కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి ఉంటది. ఇది అంత ఈజీగా చేంజ్ అయిపోవడం అయితే జరగదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పడం ఈజీయే. బట్ అలా ఆలోచించడం కానీ, అలా పాటించడం కానీ అది అంత ఈజీ కాదు. కొంచెం కష్టమే. బట్ ఆ విషయంలో మీరు ఎఫర్ట్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది లార్డ్ శివ అయితే మీకిస్తారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.